వైకాపా నాయకురాలు కొండా సురేఖపై తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ హన్మకొండలోని తెరాస కార్యాలయాన్ని వైకాపా కార్యకర్తలు ముట్టడించారు. ఈ క్రమంలో తెరాస వైకాపా కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు లాఠీచార్జీ చేశారు. వైకాపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయ ముట్టడితో ఆగ్రహించిన తెరాస శ్రేణులు వైకాపా నాయకుల వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత వైకాపా కార్యాలయం ఎదుట తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ జరగ్గా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రెండు పార్టీల కార్యాలయాల ఎదుట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అడిగి తెలుసుకుందాం. బాలకుమార్, చెప్పండి, గొడవ ఇప్పటికైనా సద్దుమణిగిందా లేదా? జిల్లాని నిన్న హైదరాబాద్ లో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముట్టడికి నిరసనగా ఈ రోజు హన్మకొండలోని టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముట్టడించారు. పెద్ద సంఖ్యలో దాదాపుగా 150 మంది కార్యకర్తలు ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైకి దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ శ్రేణులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. కొట్టుకునే పరిస్థితి కల్పించింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలు చెదరగొట్టినప్పటికీ టీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రతిగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అక్కడే వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలు చెదరగొట్టారు. స్వల్పంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హన్మకొండలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. తాము ఈ నిరత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడిని ప్రతిఘటించేందుకు వ్యూహం రచిస్తున్నారు. దిష్టి బొమ్మను కూడా కేసీఆర్ దిష్టి బొమ్మను కూడా తగలబెట్టే ప్రయత్నం చేసే క్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తగలబెట్టే క్రమంలో కార్యకర్తకు స్వల్ప గాయం కూడా అయింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడిలో కూడా ఒక రమేష్ అనే కార్యకర్తలు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మాత్రం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణం వల్ల గొడవ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాని అయితే బాలకుమార్, పోలీసులు ఏమంటున్నారు? గొడవను సద్దుమణిగేందుకు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లాని పోలీసులు ఘటనా సమాచారం ముందస్తుగా ఉన్నప్పటికీ ఆలస్యంగా ఈ సంఘటన స్థలానికి చేరుకోవడంతోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇందులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ముట్టడి ఉన్న విషయం ముందే వెళ్ళగానే పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తారు. అయితే ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా జరిగింది. ముట్టడిస్తారని అరగంట ముందుగానే సమాచారం చేరినప్పటికీ పోలీసులు సకాలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భద్రత కల్పించలేకపోయారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. లాఠీచార్జ్ కూడా జరిగింది. సో పోలీసు ప్రస్తుతం మాత్రం ఆలస్యంగానైనా ఇక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించొద్దని చెప్పి ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాని ధన్యవాదాలు బాలకుమార్. మీరు